ప్రేమంటే లాభ నష్టాల వ్యాపారం కాదు. వ ఇప్పుడున్న బంధాల్లో నిజాయితీ అనేది కరువైంది. ఇప్పుడున్న ఏ బంధమైనా సరే, ఒక స్వార్థంతో నడుస్తుంది. ఏది స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కలుషితమైపోయింది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు తప్ప, ఎవ్వరూ నిజాయితీతో ఉండట్లేదు. వామ్మో! ఏంటి స్వరూప ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు సరికొత్త టాపిక్‌తో వచ్చాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండెస్ ఎఫెక్షన్. ఇన్‌కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు పూర్తిగా వాచ్ చేయడానికైతే ప్రయత్నించండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్‌కైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది వాచర్స్‌కి. అలా అని లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మీరు లైక్, కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంచెం మందికి బూస్టప్ చేస్తుందనమాట. సో, వాళ్ళు కూడా మన వీడియోని చూసే ఛాన్స్ ఉంటది. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రేమ. జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి నిస్వార్థమైన ప్రేమ కావాలని ఉంటది. మన నుంచి ఏది ఆశించకూడదు అనేది ఉంటది. బట్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఇప్పట్లో నిస్వార్థమైన ప్రేమ అనేది లేదు. ప్రతి ఒక్క ప్రేమ స్వార్థంతో కూడుకున్నదే. ప్రతి ఒక్క మనుషులు స్వార్థపరులే. ఏదో అవసరం కోసం చూయించే ప్రేమ తప్ప, అవసరానికి పనికి వచ్చే ప్రేమ తప్ప ఎక్కడా నిస్వార్థమైన ప్రేమ అనేది ఎవ్వరూ చూయించడం లేదు. సో, అలాంటి ప్రేమని ఇప్పుడు మనుషులు చూస్తున్నారు తప్ప, నిస్వార్థమైన ప్రేమ ఎవరి కంటికి కనిపించట్లేదు. అసలు ఎవరూ నిస్వార్థమైన ప్రేమ కనిపించట్లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఒకటి ఇచ్చిపుచ్చుకోవడం లాగా అవుతుంది ఇప్పుడు. ప్రేమ అంటే అసలు ఎదుటి వారి నుంచి ఏది ఆశించరు. మనం ఇస్తాం కానీ వాళ్ళ నుంచి ఏం కోరుకోము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అలా లేదు. మనం ఏమిచ్చాము, వాళ్ళేమిచ్చారు. వాళ్ళేమిచ్చారు, మనమేమిచ్చాము. సో, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో నడుస్తుంది. సో, ఇలాంటి ప్రేమ ఎక్కువ రోజులు నించోదు నాకు తెలిసి. ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమే ఎప్పటికైనా నిలుస్తుంది. స్వార్థమైన ప్రేమ అది ఆ అవసరం తీరిపోగానే ఆ ప్రేమ కూడా కనుమరుగైపోతుంది. సో, అలాంటి స్వార్థమైన ప్రేమని ఇప్పుడు మనుషులు కోరుకుంటున్నారు గానీ, నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి ఒక్క మనిషి సెల్ఫిష్‌గా ఆలోచించి వాళ్ళకి అవసరమైతేనే ప్రేమ అనేది చూపిస్తున్నారు గానీ, ఎవరు ఒక మనిషి కోసం పర్టిక్యులర్‌గా నిస్వార్థంగా, సెల్ఫ్‌లెస్‌గా ఎవ్వరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫిష్‌నెస్‌తోనే ఆలోచిస్తున్నారు. అసలు ప్రేమ, ప్రేమ అనేది ఒక నిస్వార్థమైన ఆలోచన మనది. మనం మనం ప్రేమించిన వారికి ఇవ్వడమే కానీ మనం తిరిగి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. వాళ్ళని ఏమంటారు బంధించకూడదు మన ప్రేమ అనే ఉచ్చులో పెట్టి. బట్ ఇప్పుడు ప్రేమ ఎలా అయిపోతుందంటే అది నిస్వార్థంగా లేదు. మనం ప్రేమించాము వాళ్ళు కూడా అలానే చేయాలి. మనం డబ్బులిచ్చాము వాళ్ళు కూడా డబ్బులిచ్చాలి. మనం ఎంత కేర్ చూయించామో వాళ్ళు కూడా అంతే కేర్ చూయించాలి. మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఉండాలి. సో, ఇలాంటిది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ఉన్న ప్రేమలో ఎక్కడ స్వచ్ఛత అనేది కనిపించట్లేదు. స్వచ్ఛదనం అనేది అయితే కనిపించటం లేదు. ఎక్కడైనా సరే స్వార్థమైన ప్రేమలే కనిపిస్తున్నాయి. అది ఎవ్వరైనా సరే ఒక తల్లిదండ్రుల ప్రేమ తప్ప. వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని అలా ప్రేమించినా సరే మనం కూడా రిటర్న్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని అది మన ఆలోచన. అంతేకానీ తల్లిదండ్రులైతే మన మీద బలవంతంగా రుద్దరు కదా! అలాంటి ప్రేమ తప్ప ఇప్పట్లో ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ అని కనిపించట్లేదు. స్వచ్ఛమైన మనుషులు అనేవారు కనిపించడం లేదు. సో, ఇలా అసలు ప్రేమ అంటేనే స్వచ్ఛమైనది. సో, దాన్ని కలుషితం చేస్తున్నప్పుడు ఇంకా దానికి ప్రేమ అని ఎలా పేరు పెడతారు? నాకు ఈ జనరేషన్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నాకు అర్థం కాని క్వెషన్ అదే అనమాట. సో, మీరు దాని గురించి ఎలా ఆలోచిస్తున్నారో మనకి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మనకి ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తది. అసలు ప్రేమ అంటే ఏంటి? కండిషన్స్ లేనిదే ప్రేమ. సో, కండిషన్స్ అనేవి ఉండకూడదు వీటిలో. మనం ఒక షరతు లాంటివి
ఎదుటివారికి పెట్టకూడదు షరతులు. మనం అందులో మనం ఒక కండిషన్స్ పెట్టి మరి వాళ్ళని మన వాళ్ళని చేసుకుంటున్నాం, మనం మాట్లాడుతున్నామంటే అందులో ఎక్కడ ఉన్నాయండి? లేదు కదా! సెల్ఫ్‌లెస్ వర్డ్స్. అండ్ మాటలు కూడా చాలా ప్యూర్‌గా ఉండాలి. స్వార్థంగా అస్సలు ఉండకూడదు. నిస్వార్థమైన మాటలు మాట్లాడాలి. అండ్ నిజాయితీగా ఉండాలి. ఈ నిజాయితీ అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి. ఇది లేనిది ఏది నించోదు ఖచ్చితంగా. ఏ బంధమైనా సరే నిజాయితీ మీదే నించొని ఉంటది. అలాంటి నిజాయితీని ఏ రోజైనా మనం కోల్పోతే ఖచ్చితంగా దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా అంటే చాలా కష్టం. సో, అలాంటి అలాంటి సున్నితమైన వాటిలో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కూడా. సో, షరతులు. షరతులు లేని ప్రేమని ప్రతి ఒక్కళ్ళకి అందించాలి. కండిషన్స్ పెట్టినా అది అవ్వదు. సో, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అండ్ మాటలు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కటి అస్సలు బాగోదు. ఇంకొకటి ప్రతి ఒక్కటి వాళ్ళు అయినా బలవంతంగా చేసినట్లు అనిపిస్తది. సో, అలాంటి కండిషన్స్ అయితే పెట్టకండి. కండిషన్స్ అనేవి ప్రేమలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే అది లవ్వే కాదు. బట్ ఒక లిమిట్స్ వరకు ఓకే. ఒక లిమిట్ వరకు ఓకే. గానీ ఆ లిమిట్ క్రాస్ అయితే మాత్రం మన లైఫ్, మన జీవితాలే అల్లకల్లోలం అవ్వాల్సొస్తది. సో, ఇదైతే ప్రతి ఒక్కళ్ళు మీ మైండ్‌లో పెట్టుకొని నడుచుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ దానం. మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు మన దగ్గర ఉంది ఎక్సెస్‌గా. మనం కొంచెం ఇచ్చాము. బట్ దానికి ఎదురుగా ఏది ఆశించకూడదు. అలా ఆశించినది ప్రేమ అవ్వదు. అది ఒక బిజినెస్ అవుతది. బిజినెస్ చేసుకో, తప్పులేదు బిజినెస్‌లో అలాంటివి చేసుకో. కానీ ప్రేమ అనే పేరు పెట్టుకొని ఇలాంటివి మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా. సో, దీనికి మనం ఆ వర్డ్‌కి, ఆ పదానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనుషులకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఇప్పుడు ప్రెజెంట్ మన జనరేషన్ ఏంటంటే అన్నీ మర్చిపోయిందసలు. ఏంటి మనుషులకిచ్చిన అది మనీకిచ్చిన ప్రాధాన్యత మనుషులకి ఎక్కడా ఇవ్వట్లేదు. మనీ మనీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మెన్, ఉమెన్ అయిపోయిందనమాట. ఇక్కడ హ్యూమన్స్‌కి మనీ ఇంపార్టెంట్ అయిపోయింది పక్కన హ్యూమన్ కన్నా. సో, ఈ జనరేషన్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థమైన ప్రేమను చూయిస్తే తప్ప ఎక్కడ ప్రేమ అనే మాటకి అసలు అర్థమే లేదు. సో, అంటే నిస్వార్థమైన ప్రేమను చూపిస్తేనే ప్రేమ అనే దానికి అర్థం ఉంటది. అంతేకాని స్వార్థం, అన్ని కండిషన్స్ పెట్టడము, మనం సెల్ఫిష్‌గా ఆలోచించడము, మన ఓన్లీ మన గురించి మనం చూసుకోవడము, ఒకళ్ళకి అట్లా చెప్పకపోవడము. సో, ఇలాంటివన్నీ చేస్తే మాత్రం ఎక్కడ అది నిస్వార్థమైన ప్రేమ అనిపించుకోదు. ఖచ్చితంగా మనం మనకి ఏదో ఒక స్వార్థం కోసమే అలా ఆలోచిస్తున్నామని అనిపిస్తుంది. సో, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ వర్డ్స్‌ని. ఏంటంటే ఒకటి కండిషన్స్ లేని ప్రేమ. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. కండిషన్స్ లేని ప్రేమ. మనం ప్రేమనివ్వాలి. వాళ్ళకి కండిషన్స్ అనేవి పెట్టకూడదు. సో, కొన్ని అంటే ఏమైనా వాళ్ళకి ఇన్‌కేస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మనకవి నచ్చట్లేదు. బట్ వాటి గురించి చెప్పుకోవచ్చు. ఇలా చేస్తే మన లైఫ్ ఇలా అవుతది. సో, నువ్వు ఇలా చెయ్యొద్దు. కొంచెం కష్టమైనా నువ్వు మార్చుకో. ఇలాంటి మాటలు చెప్పొచ్చు. అట్లనే గానీ ప్రతి ఒక్క దాంట్లో రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తే లైఫ్ మొత్తం మన చేతుల్లో లేకుండా స్పాయిల్ అయిపోతది. ఖచ్చితంగా మన జీవితాలే నాశనం అయిపోతాయి. సో, ఇలాంటివి గుర్తుపెట్టుకొని లైఫ్‌లో ముందుకు సాగిపోతే ఇంకా చాలా హ్యాపీగా గడుస్తది లైఫు. అట్లా గాకుండా నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నా స్వార్థం ముఖ్యం. నేను నాలాగే నేనుంటాను. నాకు నా స్వార్థమే కావాలి. ఎవరిలాగా వాళ్ళు ఉండొచ్చు పర్లేదు. బట్ స్వార్థం అనేది అస్సలు మంచి విషయం కాదండి. మనుషులని ఎంత దూరమైనా తీసుకెళ్తది అది. ఎన్ని చెడు పనులైనా చేయిస్తది. ఎన్ని ఇబ్బందులైనా పెట్టిస్తది. ఓన్లీ మన స్వార్థమే మనకి ముఖ్యం అనుకుంటే. సో, అలాంటి స్వార్థాన్ని విడిచిన రోజున మన లైఫ్ చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా మారిపోతది. సో, ఇదొక్కటి మీరు నమ్మి చూడండి.
ఆ రోజు మీకు అనిపిస్తది. నేను ఈ స్వార్థాన్ని వదిలిపెట్టి ఎంత మంచి పని చేశానురా అని. బట్ ఈ ప్రపంచంలో చాలామంది స్వార్థపరులే ఉన్నారు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూనే ఉన్నారు. బట్ ఏం చేద్దాం, జనరేషన్ అలా తగలబడింది. అలా మారిపోయింది. మనం ఏం చేయలేం కదా ఈ జనరేషన్‌ని ఇంకా. సో, కండిషన్స్ కూడా ఒక లిమిట్ వరకు ఓకే. కానీ ఆ లిమిట్స్ మనం క్రాస్ చేయొద్దు. ఎంత ఇష్టపడ్డా, ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. సో, అలాంటి మరీ పర్సనల్ వాటిల్లో తల దూర్చకుండా ఉండడమే మంచి విషయం. తర్వాత వాళ్ళు చెప్పాలనుకుంటే మీకు చెప్తారు. ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళే మీ ప్రపంచం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. చెప్పకుండా ఎందుకుంటారు? మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? అప్పటి వరకు మనం పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. మనకి అలాంటి ఓపిక అనేది లేకపోతే, మనం ఇలాంటి సెల్ఫ్‌లెస్ లవ్‌ని పొందడం చాలా అంటే చాలా కష్టం. సో, ముఖ్యంగా పేషెన్స్ అనేది ఉండాలి. సో, ఈ పేషెన్స్ వల్లే మనం లైఫ్ సగానికంటే ఎక్కువ బాగుపడేది. మనం సగానికంటే ఎక్కువ మన లైఫ్‌ని మార్చేసేది మన ఓపిక మాత్రమే. సో, ఎంత ఓపిక పడితే మన లైఫ్ అంత కలర్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. నెక్స్ట్ మనం ఏదైనా ఎవరికన్నా చేసినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు ఎవరి మీదైనా సరే. మనం వాళ్ళకది చేశాం కదా! హ్మ్. మనకి వాళ్ళు ఎందుకు చెయ్యరు? ఎలా చెయ్యరు? మనకి ఖచ్చితంగా చెయ్యాలి. ఇలాంటి రూల్స్ ఏం లేవు. మనం చేషినా కూడా మనం తిరిగి ఆశించకూడదు ఈ ప్రేమలో. అలా ఆశించినది స్వార్థమే అవుతది గానీ, ఏ రోజుకి ప్రేమ అవ్వదు. ఏ రోజుకి అది దానం అనేది అవ్వదు అస్సలు. సో, లైఫ్ లైఫ్ మనకి చాలా ఇస్తది. అలాంటి లైఫ్‌లో మనం వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ, మనం మన స్వార్థం అనే మత్తులో, డబ్బు అనే పిచ్చిలో, అన్నిటిలో మునిగిపోయి, ఒక మనిషిలో మనం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. లైక్ ఎలా అంటే ఒక మిషన్స్ లాగా అయిపోతుంది మన పరిస్థితి. ఆహా! ఇప్పుడు ఈ పని అయిపోయిందా నెక్స్ట్ ఇంకో పని చేసేయాలి. నెక్స్ట్ ఇంకో పని చేసేయాలి. ఆహా! ఈరోజు ఇన్‌కమ్ ఇంతొచ్చిందా రేపు ఇంకా రావాలి. రేపు ఇంకా ఇన్‌కమ్ రావాలి. మనుషులు ఎటుపోతే ఏంది? హెల్త్ పాడైపోతే పాడైపోయింది. ముందు మనకి డబ్బులు కావాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారబ్బా! అసలు మనకి అసలైన ఆస్తి ఏంటి అంటే మన ఆరోగ్యం మాత్రమే. మన ఆరోగ్యం బావుంటే మనం సగం ఆస్తి మనది మొత్తం బాగున్నట్టే. సో, ముందు మన హెల్త్‌ని మనం చూసుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బట్ మళ్ళీ ఓవర్‌గా, ఓవర్‌గా లవ్ చేసి ఇంకా ఎక్కువ ప్యూరిటీ చూయించి ఒకవేళ ఆపోజిట్ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే మనం మరీ ఇంకా అంత ఓవర్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశం ఉంటది. సో, అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. అలాంటి అవకాశం మనమిస్తే అప్పుడు వాళ్ళు కాదు, మనం సఫర్ అవుతాము. వాళ్ళు మంచిగా ఉంటారు. సో, అలాంటి అవకాశాన్నయితే ఎవ్వరికీ ఇవ్వొద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. పక్కనోళ్ళ ప్రశాంతతని చెడగొట్టొద్దు. సో, ఇది కూడా ఒక రకమైన ఆహ్, ఎఫెక్షన్ లాంటిదే. మనం ప్రశాంతంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ ప్రశాంతత చెడగొట్టకూడదు. ఇప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. అలానే మన పక్కన వాళ్ళు కూడా మన వల్ల ఇబ్బంది పడకూడదు. సో, ఇలాంటి మెంటాలిటీనైతే కలిగి ఉండాలి. మనకి ఇలాంటి మెంటాలిటీ ఉండడం వల్ల మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టలేం. అలా అని మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అసలు తగ్గేదే లేదు. అలా ఉంటదనమాట మన క్యారెక్టర్. సో, అలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు తక్కువలో తక్కువ చాలా చాలా ఎక్కువ మంది ఉంటారట్లా. మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనల్ని గూడా ఎవరైనా ఇబ్బంది పెడితే ఊరుకోవద్దు అని. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయబ్బా! మనల్ని ఇబ్బంది పెడతారు కరెక్టే. బట్ మనం ఏ రోజన్నా ఇబ్బంది అని వాళ్ళకనిపిస్తే ఎగురుతారు చూడు మామూలుగా ఉండదు. మరి మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు? సో, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండేలాగా చేయాలి. అలా ఉన్నప్పుడే మన మనస్సుకి మనశ్శాంతి. అట్లనే వాళ్ళకి గూడా మనం శాంతి ఇచ్చిన వాళ్ళమవుతాం. ఊరికే మన మీద పడి ఏడవకుండా. సో, లైఫ్‌లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలా పర్సనాలిటీస్‌ని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ఏంటో కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తది. ఒక టైం చూసే వరకు వామ్మో! వీళ్ళు ఇంత మంచోళ్ళా అనిపిస్తది. నెక్స్ట్ మినిటే వామ్మో! వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనిపిస్తది. ఆ నెక్స్ట్ మినిటే ఇంత రాక్షసులేంట్రా బాబు అనిపిస్తది. సో, ఒక మనిషి
వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడనమాట. ఆ సిట్యుయేషన్స్‌ని బట్టి మన ఆలోచనలు మారిపోతాయి. అలానే మన పద్ధతులు మారిపోతాయి. మనం మాట్లాడే విధానము మారిపోద్ది. బట్ ఇవన్నీ మనకి ఎదుటి వాళ్ళు చేసేదాన్ని బట్టి, అది ఎదుటి వాళ్ళు మంచిగా పలకరించారనుకోండి, మనం మంచిగా మాట్లాడతాము. వాళ్ళు ఏదైనా దురుసుగా ప్రవర్తించారనుకోండి, మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఇలాంటి వాటిని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారండి. ఒక్ అంటే, అంటే మీరు చెప్పారు కదా! ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నా మనం సైలెంట్‌గా వెళ్ళిపోవాలని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని అన్నప్పుడు మనం కూడా తిరిగి అనేయాలి. అక్కడ మనం మళ్ళీ అనకపోయామనుకో, మనం సఫర్ అవుతాం చూడండి. అలాంటి సఫర్ మనం ఎందుకు సరే వాళ్ళని సఫర్ పెట్టట్లేదు. సఫర్ చేయట్లేదు మనం. బట్ వాళ్ళు చేయకపోయినా వాళ్ళు మనల్ని చేస్తున్నారు. మళ్ళీ మనం తిరిగి చేయకుండా మనలో మనం బాధపడితే ఎవరు హర్ట్ అయినట్టు? మనమే హర్ట్ అయినట్టు గదా! సో, మనం గూడా తిరిగి అంటేనే వాళ్ళకి ఆ నొప్పేంటో తెలుస్తది. ఆ బాధ ఏంటో తెలుస్తది. ముందు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ మనకి ఆటోమేటిక్‌గా అలవాటయిపోతాయి. సో, ఇలా అలవాటయిపోవడం వల్ల లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది. మనం ఒకళ్ళ జోలికి పోము. ఎవరైతే మనకి ఒక మంచి ప్యూర్ లవ్ ఇస్తారో మనం గూడా వాళ్ళకే అట్రాక్ట్ అవుతాము. వాళ్ళతోనే మాట్లాడగలుగుతాము. ఇంకోటేంటంటే లైఫ్‌లో మనం వాళ్ళని హర్ట్ చేయాలి అని అనుకోము. ఎందుకంటే వాళ్ళు మనల్ని హర్ట్ చేయట్లేదు గాబట్టి. సో, ఇవన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బేస్ అయ్యి ఉంటాయి. అండ్ ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మీద బేస్ అయ్యి ఉంటది. అలాంటి మ్యూచువల్ రెస్పెక్ట్. అలాంటి రెస్పెక్ట్ ఉన్నన్ ఉన్నప్పుడే ఇలాంటి సెల్ఫ్‌లెస్ లవ్ అనేది పాసిబిలిటీ ఉంటది. సో, ప్రెజెంట్ జనరేషన్‌లో చ్ ప్రెజెంట్ చూస్తూనే ఉన్నాం గదా! నాకు తెలిసి ఇలాంటివి అసలు లేనే లేదు ఎక్కడ. ప్రతి ఒక్కళ్ళు స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. నీకెంతంటే నీకెంత, నువ్వెంతంటే నువ్వెంత, నీకేముందంటే నీకేముంది. అందరూ ఇలాంటి మనుషులున్నారు తప్ప ఎవ్వరు కరెక్ట్‌గా ఆలోచించే వాళ్ళు లేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటదిలే కానీ ఒక రకమైన విధంగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు శాడిజం అనమాట. ఎట్లా సంతోషాన్ని ఎతుకుంటారు. ఇప్పుడు కొంచెం మందేమో ఎలా వెతుక్కుంటారంటే, ఎదుటి వాళ్ళు తన సక్సెస్ అయినా సంతోషపడతాడు. ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా సంతోషపడతారు. ఇంకో టైప్ ఉంటారండి. ఎదుటి వాళ్ళకి ఏదన్నా చిన్న సక్సెస్ వచ్చినా గూడా తట్టుకోలేరు వాళ్ళు. కళ్ళలోంచి మంటలే వస్తాయి. నోట్లోంచి మంటలే వస్తాయి. మూతిలోంచి పొగలే వస్తాయి. సో, అలాంటి టైప్ వాళ్ళైతే ఉంటారనమాట. ఇంగా అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా మనం మార్చలేము. వాళ్ళకింకా అదొకటి ఇంగా వాళ్ళకి ఒక డిసీజ్ లాగా అనమాట. పక్కనోళ్ళు ఎవరైనా గెలుస్తుంటే చూస్తూ ఉండలేరు. సో, అలాంటి వాళ్ళకి గూడా దూరంగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాంటి నెగెటివ్ పీపుల్‌కి మనల్ని కూడా నెగెటివ్ చేసే అవకాశం ఉంటది. లైక్ మనం ఎక్కడ ఓడిపోతామా? ఎక్కడ వాళ్ళని కదిలిద్దామా? ఎక్కడ ఇది చేద్దామా? ఎక్కడ ఏడిపిద్దామా? అనే మైండ్ సెట్‌లోనే అలాంటి వాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్న కొద్దీ మనం మనం ఇన్‌కేస్ ఓడిపోయామనుకోండి, "ఓహ్! నువ్వు ఓడిపోయావా? నీకేది రాదా? నీకు చేత కాదా?" సంథింగ్ ఇలాంటి మాటలన్నప్పుడు మనం ఎక్కడో లో ఫీల్ అవుతాము. ఆహా! వాళ్ళు అంతేలే అని తెలిసినా సరే మనం లోగా ఫీల్ అవుతాం. ఏంటి నేను గెలవలేనా? వీళ్ళందరూ ఇలా అంటున్నారు. నా వల్ల అవ్వదా? నేనేం చెయ్యలేనా? ఇంతేనా నా లైఫ్ అని ఇలా మనం ఆ నిమిషం ఏదో ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం. సో, అలా ట్రాన్స్‌లోకెళ్ళకుండా ఉండాలి. మనల్ని మనం ఆగం చేసుకోకూడదు. మనం మళ్ళీ తిరిగి నించోవాలి అంటే, అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా మన లైఫ్ సాగిపోతది. అంతేకాని వాళ్ళెలాంటి వాళ్ళైనా సరే భరిస్తూ ఉంటే అది మొత్తం మళ్ళీ మనకే చుట్టుకుంటది. సో, వాళ్ళు అలాంటి వాళ్ళు అని అర్థమైపోయినప్పుడు వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. మన మీద ఏదో నటిస్తున్నారు ప్రేమ ఉన్నట్లు. అస్సలు అట్లా లేదు. వాళ్ళకి ప్రేమ లేదు. మనం గెలిస్తే వాళ్ళు సంతోషపడతామని మన ముందు చెప్తున్నారు గానీ, వాళ్ళు సంతోషపడరు అని మనకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి దూరంగా ఉండడానికే ట్రై చేయాలి. లేదు ఉండడానికి ట్రై చేయలేదనుకోండి, రేపు ఖచ్చితంగా మన విషయంలో ఏదో ఒకటి వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటారు. ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. మనల్ని లోగా ఫీల్ అయ్యేలా చేసి మళ్ళీ లేచి సక్సెస్ అవ్వకుండా అలానే పడిపోయేలా మాట్లాడగలరు వాళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళు మాట్లాడడం వల్ల హర్ట్ అయిపోతున్నాం. అట్లనే కూర్చొని ఆలోచిస్తున్నాం. తిండి, తిప్పలు అన్నీ మానేస్తున్నాం. ఏంటి ఇంతేనా వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని. ఇంకేముంది మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది కదా! సో, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళది అంతా సెల్ఫిష్ లవ్ అనమాట. పైకి చూడ్డానికి బానే కనిపిస్తది. కానీ లోపల ఉంటదబ్బా! మామూలుగా కాదు.
అంత విషం నింపుకొని ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. సెల్ఫ్‌లెస్ లవ్ ఇది చాలా అంటే చాలా తక్కువగా ఉంటది. బట్ చాలా ప్యూర్. ఎప్పుడు మన సక్సెస్‌నే కోరుకుంటారు. మన హ్యాపీనెస్‌నే కోరుకుంటారు. మనతో ఉండాలని కోరుకుంటారు. సో, ఇలాంటి ప్రేమ దొరికిన వాళ్ళైతే చాలా అంటే చాలా అదృష్టవంతులు. చాలా హ్మ్. మామూలు అదృష్టవంతులు కాదసలు. ఒక రాసి పెట్టి పుట్టుండాలి అంటారు గదా! అలాంటి అదృష్టం చేసుకున్న వాళ్ళుంటారు. సో, ఈ ప్యూర్ లవ్ దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. నాకైతే దొరికేసిందనుకోండి ఒక ఫ్రెండ్ రూపంలో. అంటే ఎవ్వరు దగ్గర చేయకపోయినా సరే, ఏ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, నమ్మి ఎవరైనా ఇవ్వకపోయినా సరే మనకి నాకైతే ఒక ఫ్రెండ్ అనేది ఇస్తది. సో, అలాంటి వాటిల్లో నేనైతే చాలా అంటే చాలా పుణ్యం చేసుకొని ఉన్నా. చాలా మ్యాథ్స్ తను ఉండడం వల్లే చాలా ప్రాబ్లమ్స్ నాకు సాల్వ్ అయినాయి అని అనిపిస్తది. చిన్న సాయం చేసిన సాయమే కదబ్బా! మన నుంచి తనకి నువ్వు నిజం చెప్పాలంటే నా నుంచి తనకి ఏది యూజ్ లేదు. అసలు నేను మాట్లాడినా తనకేం కాదు. నేను మాట్లాడకపోయినా ఏం కాదు. కానీ తను ఎప్పుడూ అలా అనుకోదు. మ్యాథ్స్ తను నాకు హెల్ప్ చేస్తూనే ఉంటది. నేను తనకి చేసింది చాలా తక్కువ అసలు. అసలు మ్యాథ్స్ చేయలేదు. బట్ తను చేసింది మాత్రం నాకు చాలా ఎక్కువ. సో, అలాంటి సెల్ఫ్‌లెస్ లవ్ ఉంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చాలా అంటే చాలా బావుంటది. అది ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, మనకి ఒక హోప్ అనేది ఇస్తది. సో, నాకు అలాంటి ఒక హోప్ దొరికింది. అలాంటి హోప్ దొరకడం వల్లే నేను ఈరోజు ధైర్యంగా ఇలా ఉంటూ మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంకా నాకు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ కష్టపడుతున్నాను. సో, అందరి లైఫ్‌లో అలాంటి ప్రేమ ఉంటే అది ఫ్రెండ్సే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, అమ్మ నాన్ననే కావచ్చు, లేకపోతే బ్రదర్, సిస్టర్, అత్తయ్య, మామయ్య ఎవ్వరైనా సరే. అలాంటి ప్రేమ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎన్ని సక్సెస్‌లయినా చూడలేస్తాం. అలాంటి లెస్ లవ్ మన మీద ఎవరికైనా ఉంటే. సో, అలాంటి విషయంలో మాత్రం నేనైతే చాలా అంటే చాలా అదృష్టవంతురాలిని. సో, మీ లైఫ్‌లో ఎవరైనా అలా ఉన్నారా? అంటే మీకేదైనా ఇబ్బంది రాగానే చూసుకునేవాళ్ళు. మీకేదన్నా ఇబ్బంది ఇదిరా ఇబ్బంది అనగానే ఇన్‌కేస్ వాళ్ళ దగ్గర లేకపోయినా సరే, సరే ఒకసారి నేను ట్రై చేస్తానురా. ఒకవేళ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ మాటకు గూడా అసలు హ్యాపీనెస్ అండి. ట్రై చేస్తాను. ఎవరి దగ్గరన్నా ఉంటే ఖచ్చితంగా ఇచ్చేలా చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని మనకొక హోప్ ఇస్తారు చూడు. అలాంటి వాళ్ళ వల్లే చాలామంది లైఫ్‌లు నించుంటున్నాయి. ఏ హోప్ లేకపోయినా సరే అలాంటి ఒక మనిషి హోప్‌తో చాలామంది జీవితాలు నించొని ఉంటున్నాయి. అలాంటి జీవితాల్లో నాది గూడా ఒక జీవితం. సో, మనిషికి సెల్ఫ్‌లెస్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇ ఒక్కళ్ళు గాదు, ఇద్దరు సెల్ఫ్‌లెస్‌గా ఉంటేనే ఆ బంధం చాలా కొనసాగుతది. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే తను నాకు హెల్ప్ చేస్తది అని చెప్పినా, నేను గూడా తిరిగి చెయ్యాలి. బట్ నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా చేస్తానని తనకి తెలుసు. నా దగ్గర లేదు అని తను నన్ను మ్యాథ్స్ అడగదు ఏ హెల్ప్ అయినా సరే. బట్ నేను చేసే సిచ్యువేషన్‌లో ఉంటే ఖచ్చితంగా తనకి చేస్తాను. తనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనే ముందుంటా. అలాంటి సిచ్యువేషన్స్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను నిజంగా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రోజున నేను తనకి హెల్ప్ చేసిన రోజున నా హ్యాపీనెస్‌ని నిజంగా నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఏ హోప్ లేని సమయంలో ఏ ఒక్కరు నమ్మని సమయంలో తనకు నాకు మంచి హోప్ ఇచ్చుండే. సో, అలాంటి సెల్ఫ్‌లెస్ లవ్‌ని చూసిన తర్వాత నేను గూడా తనకి ఏదో ఒక హెల్ప్ చేయాలని నాకు ఉంటుండే. బట్ అలాంటి సిచ్యువేషన్ నాకొకటి రావాలి. నేను తనకి హెల్ప్ చేసే సిచ్యువేషన్‌లో ఉండాలి. నేను చేయాలి అని అయితే నేను ప్రతిరోజు కోరుకుంటాను. మ్యాథ్స్ నాకొస్తే చాలా బావుంటది. సో, ఇలాంటి సెల్ఫ్‌లెస్ లవ్ ఉంటే మాత్రమే ఆ బంధం బలపడతదిలే గానీ, వాళ్ళ వాళ్ళ అవసరం తీరిపోగానే ఆమెతో నాకెందుకులే అవసరం, మన అవసరం తీరిపోయింది గదా! అని ఇలా అనుకుంటే మాత్రం అది ఫ్రెండ్‌షిప్ అయినా సరే, ఏదైనా సరే అస్సలు నించోదు. ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ అవుతది. ఆ లవ్ అనేది బ్రేక్ అవుతది. అది అక్కడితోనే ఆగిపోతది. సో, ఇద్దరికి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్‌లెస్ లవ్ అనేది ఉండాలి. కండిషన్స్ అనేది ఉండకూడదు. అంటే నేనిప్పుడు కొంచెం పనిలో ఉన్నానురా నేను మాట్లాడలేను. నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత చేస్తాను, 2 అవర్స్ తర్వాత చేస్తానంటే, ఇట్స్ ఓకే. నీ పని అయిపోయిన తర్వాత చేసుకో. చెయ్యి మాట్లాడదామంటే ఇదొకటి సెట్ అవుతది. బట్ అలా కాకుండా లేదు నువ్వు ఇప్పుడే మాట్లాడాలి. నీకేం పనున్నా సరే, నువ్వెలా ఉన్నా సరే అంటే ఇది కుదరదు. సో, ఇవొక కండిషన్స్ లాగా అనిపిస్తది. సో, ఇలాంటి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నించోదు. ఎక్కువ టైము నించోదు. సో, ఎవరి ప్రైవసీ వాళ్ళకివ్వాలి.
తను అస్సలు మాట్లాడనని చెప్పట్లేదు. నేను తనకి ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుతది. ఎంతో బిజీ ఇన్‌కేస్ అంత బిజీ ఉన్నా సరే నీ ఫోన్ అటెండ్ చేసి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పిందంటే నీ మీద కన్సర్న్ ఉన్నట్టే కదా తనకి. సో, ఇలాంటివన్నీ ఆలోచించాలనమాట. సో, సెల్ఫ్‌లెస్ లవ్ అనేది ఇద్దరి వైపులా ఉండాలి కానీ, ఓన్లీ ఒక్కళ్ళ వైపు ఉంటే మాత్రం అది ఎప్పటికీ లాస్ట్ వరకు మంచి రిలేషన్‌గా అయితే ఉండదు. ఇద్దరి వైపు ఉంటేనే సెల్ఫ్‌లెస్ లవ్ మంచి రిలేషన్ అనేది ఉంటది. సో, అలాంటి బాండింగ్ దొరికినప్పుడు వదులుకోవడానికి అస్సలు ట్రై చేయొద్దు. బలంగా పట్టుకోవడానికి ట్రై చేయండి. లైఫ్ లాంగ్ మీతో ఉండేలా చూసుకోండి. మేబీ మీ హ్యాపీనెస్‌కి అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చే హ్యాపీనెస్‌కి. లేకపోతే మీకేదన్నా అవసరాలకి తనే మీకు హెల్ప్ అవ్వచ్చు. సో, ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకొని, సెల్ఫ్‌లెస్‌గా ఉంటే జీవితం, మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటదో ఆలోచించుకొని, అలాంటి పర్సన్‌ని ఒకళ్ళని ఎతుక్కోండి. సో, మీరు సెల్ఫ్‌లెస్‌గా ఉండి, తను సెల్ఫ్‌లెస్‌గా ఉంటే, ఈ జీవితానికి కావాల్సింది ఏదీ ఉండదు. వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తావు. ఒక హోప్ అనేది ఉంటది మనకి. ఆహా! మన దగ్గర లేకపోయినా తను మనకి హెల్ప్ చేస్తది. నెక్స్ట్ మళ్ళీ ఇచ్చేయొచ్చు తనకి, లేకపోతే తనకేదైనా హెల్ప్ చేయొచ్చు. సో, ఇలాంటి థాట్స్‌తో ముందుకెళ్తుంటే లైఫ్ ఇంకా ఇంకా బావుంటది. ఇంకా మరిన్ని మనం అందుకునే ఛాన్స్ ఉంటది. మరింత సక్సెస్‌ని చూసే ఛాన్స్ ఉంటది. సో, లవ్ అనేది ఓన్లీ అది పేరే కాదు. ప్రేమ అనేది మన లైఫ్‌ని నించోబెట్టే ఒక ఆయుధం. దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే గనక మన లైఫ్ వేరే రేంజ్‌లోకి మారిపోతది. సో, దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే గనక మనం వేరే రేంజ్‌లో ఉంటామనమాట. సో, కండిషన్స్ లేని ప్రేమ అంటే వాళ్ళు మనల్ని బాధ పెట్టినా సరే, అవమానించినా సరే, మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నా సరే, మనం అక్కడే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా సరే అని నేను చెప్పడం లేదు. బట్ కండిషన్స్ లేకపోవడం అంటే ఇప్పుడు వాళ్ళు చిన్ని చిన్ని తప్పులు చేస్తారు. మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి నా పార్ట్నర్ అని కోరుకుంటాం. బట్ ఆ చిన్ని చిన్ని తప్పుల్ని క్షమించగలిగితే మన లైఫ్ బావుంటది. బట్ ఆ చిన్ని తప్పులు కూడా చెయ్యొద్దు అంటే అలాంటి వాటికి కండిషన్స్ పెట్టొద్దు అని నేను చెప్తున్నాను గానీ, అసలు మీరు ఇన్సల్ట్ అయ్యే విధంగా, మీరు అవమానం భరించలేని విధంగా ఉంటే అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అటు మీరు ఎంత రెస్పెక్ట్‌తో తనని చూస్తున్నారో, మీరు ఎంత రెస్పెక్ట్‌తో తనని గౌరవిస్తున్నారో, వాళ్ళ నుంచి గూడా మనకి అదే కావాలి. ఇన్‌కేస్ అది లేనప్పుడు అసలు యూజ్ ఏముంది ఇంకా? మనం ఇబ్బంది పడకూడదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. బట్ కొన్ని కొన్ని వాటిలో క్షమించొచ్చు. క్షమించదగిన వాటిలో చిన్న చిన్నవి నెక్స్ట్ వాటి నుంచి నేర్చుకుంటారు, పర్లేదు అని ఉన్నప్పుడు వదిలేయడం బెటర్. అట్లా ఉన్నప్పుడు క్షమించి వదిలేయాలి. బట్ అదే అదునుగా చూసుకొని, మనల్ని అవమానిస్తూ, ఇన్సల్ట్ చేస్తూ, ఇక్కడే పడి ఉంటారు, ఇక్కడే చేస్తారు. ఎంతన్నా సరే ఇలానే పడి ఉంటారు. ఏం కాదు మనం ఎంతైనా అనొచ్చు అని గ్రాంటెడ్‌గా, అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇబ్బంది పెడితే గనక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది అసలు ప్యూర్ లవ్ కాదు. అది నీ సైడ్ ఉంది గానీ తన సైడ్ లేదు. సో, అలా లేనప్పుడు నువ్వు ఉండడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే నీ ప్రేమకి తను డిజర్వ్ కాదు. నీ ప్రేమ పొందే అర్హత తనకి లేదు. ఇన్‌కేస్ ఉంటే అలా ఆలోచించరు. అలా చెయ్యరు మిమ్మల్ని. సో, వాళ్ళకి ఆ అర్హత లేదు గాబట్టి మిమ్మల్ని అలా చేస్తున్నారు. మీకింకా కరెక్ట్‌గానే ఎక్కడైనా దొరకొచ్చు. సో, అలా దొరికే వరకు మీరిక్కడ అవమానాల్ని భరించాల్సిన అవసరం అయితే లేదు అస్సలు. సో, మీకు ఇంకోటేంటి అంటే చిన్న చిన్న విషయాలు బాధ కలిగిచ్చాయనుకోండి మీకున్న ప్రేమతో సరే ఆ బాధలనైనా పక్కన పెట్టి తను గెలవాలని కోరుకోవడం, తను మంచిగుండాలని కోరుకోవడం, ఇలాంటి వాటిలో తప్పులేదు. బట్ అది ప్యూర్ లవ్. బట్ ఇంకా అసలు చిత్రహింసలు పెడుతున్నారు. అసలవి భరించలేకున్నాము. మీలో ఆ ప్రేమ అనేది కాకుండా బాధ అనేది మొదలైపోయింది. సో, మీరు అలాంటి బాధ అనుభవించినప్పుడు అక్కడి నుంచి కూడా క్విట్ అవ్వడం బెటర్. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తే మామూలుగా బాధ పెడితే ఇంక చిన్నయే కదా ఎందుకులే మనకు కావాల్సింది కూడా మన లైఫ్‌లో సెటిల్ అవ్వడమేగా తను సెటిల్ అవ్వాలి, తను మంచిగా ఉండాలి అని ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. అది ప్యూర్ లవ్ చూపిస్తది. బట్ వాళ్ళు ఇంకా టార్చర్ చేయడం మొదలుపెడతారు చూడండి ఏదో విపరీతంగా. సో, అప్పుడు మనకి బాధ కలుగుతది. ఇట్లా అనుకోవడం మానేసి ఎందుకురా నా లైఫ్‌లో నేను తెచ్చుకున్నాను. ఏంటి నా బాధ నేను భరించాలి ఇగ నా పరిస్థితి ఇంతే అని ఇలాంటి థాట్ వచ్చిందంటే మాత్రం ఆ నుంచి మీ ప్రేమ ఎగిరిపోయినట్టే. మీది అసలు
ఏమంటారు మీది నిస్వార్థమైన ప్రేమ గానీ, వాడిని మీకు అలాంటి థాట్ వచ్చేలా చేశాడంటే వాడు కరెక్ట్ కాదు మీకు. వాడైనా సరే ఫ్రెండ్ ఇన్‌కేస్ ఎవరైనా ఫ్రెండ్ అయినా సరే, ఆ ఫ్రెండ్ మీకు కరెక్ట్ కాదు. సో, అక్కడి నుంచి క్విట్ అయ్యి వెళ్ళిపోవడం అయితే బెటర్. అలా వెళ్ళిపోయినప్పుడే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటది. లేదు నేను ఇక్కడే స్టిక్ ఆన్ అయ్యి ఉంటా, నేను అలానే ఉంటా, వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపినా పర్లేదు అని అనుకుంటే లైఫ్ ఆగమయ్యేది మనల్ది. చెప్పాను కదా! మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి. అండ్ బోత్ సైడ్స్ ఈ ఏమంటారు మంచి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడే విధానం మంచిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏ రిలేషన్ అయినా సరే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. లేదు అన్నప్పుడు రిలేషన్‌లో ఎవరో ఒకళ్ళు బాధపడుతూనే ఉంటారు. లాస్ట్‌కి లైఫ్ ఎండ్ చేయాల్సొస్తది. సో, అలా లాస్ట్‌కి రియలైజ్ అయ్యి లైఫ్ ఎండ్ చేసే బదులు మధ్యలోనే వచ్చేసి మీ లైఫ్‌ని మీరు మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుంటే అందులో ఉన్న హ్యాపీనెస్సే వేరు. సో, ప్రేమ అనేది ఉండాలి. బట్ వాళ్ళు మనకెంత చూపిస్తున్నారు, ఏంటి? ఆహ్, మనల్ని మన ప్రేమ అనేది మనకి గౌరవం తెచ్చిపెట్టాలి. మనం ఒక మంచి మనిషిని చూజ్ చేసుకున్నాం అనే ఆలోచన తెచ్చిపెట్టాలే కానీ, వామ్మో! వీడినెక్కడ తెచ్చుకున్నానురా బాబు! వామ్మో! ఈ ఫ్రెండ్‌నెక్కడ తెచ్చుకున్నానురా నాయనా! ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇలాంటి థాట్ వచ్చిందంటే వాళ్ళు మీకు డిజర్వ్ కాదని అర్థం. సో, అలాంటి టైంలో మీరసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్నగా అవాయిడ్ చేస్తూ ఉండండి. మీ మీ ప్రశాంతతని మీరు చూసుకోండి. అలా చూసుకున్నప్పుడే లైఫ్ అనేది సారీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బావుంటది. అలా బావున్నప్పుడే మనం ఇంకా ముందుకు సాగగలుగుతాము. సో, ఎక్కువ చెప్పేసానా? నేను చెప్తున్నాను గానీ, మీరు వీడియోస్ సరిగ్గా చూడట్లేదు. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూడండబ్బా! ఫుల్ వీడియోస్ చూస్తే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతది. మనకి మానిటైజేషన్ అయిపోయాక మీకు ప్రామిస్ చేస్తున్నా, డెఫినిట్‌గా మంచి మంచి లొకేషన్స్‌కి వెళ్తాను. అక్కడ వీడియోస్ షూట్ చేస్తాను. మీకు ప్రతి ఒక్కటి చూయించే ప్రయత్నం చేస్తాను. సో, ప్లీజ్ దీనికి మాత్రం స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను నేను ఖచ్చితంగా. మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే గనక. సో, ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా వీడియో చూడడానికైతే ట్రై చేయండి. సో చూసారు కదా! స్వార్థమైన ప్రేమకి, నిస్వార్థమైన ప్రేమకి అసలు ప్రేమ అంటే ఏంటో. సో అలాంటి ఒక ప్రేమ అనేది రెస్పెక్ట్ మీద గూడా ఆహ్, బేస్ అయ్యి ఉంటది. రెస్పాన్సిబిలిటీస్ మీద గూడా బేస్ అయ్యి ఉంటది. బాధ్యతలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రేమలో. ఒకళ్ళనొకళ్ళని చూసుకునే బాధ్యత, ఒకళ్ళ సక్సెస్‌ని ఇంకొకళ్ళు చూడాలనుకునే రెస్పెక్ట్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించాలి అనే మాట. సో, ఇవన్నీ ఉంటేనే లైఫ్‌లో మన లవ్ లైఫ్ చాలా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయగలం. ఇంకా లైఫ్‌లో ఈ హ్యాపీనెస్ చాలు అనే సంతృప్తితో, అనే సాటిస్ఫాక్షన్‌తో మనం బ్రతకగలం. సో, ఇంత చెప్పాను కదా! ప్లీజ్ మీరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి, ఇంకా నేను ఎలా చెప్తే మీకు నచ్చుతది, ఇంకా ఎలాంటి లొకేషన్స్ కావాలి మీకు, ఇవన్నీ నాకు కామెంట్ చేస్తే గనక మీకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియో పూర్తిగా చూడడమే. మీరు ఆ వీడియో పూర్తిగా చూసినప్పుడు మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు మీకు నచ్చిన విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో నేను చేస్తూనే ఉంటాను. నా శక్తి ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. ప్రతి ఒక్క విషయం గురించి చెప్తూనే ఉంటాను. సో, థ్యాంక్ యూ. మీ స్వరూప.